హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ శ్రీసుధ. ఈసారి వరలక్ష్మి వ్రతం అనేది ఆగస్టు 21, 2026 శుక్రవారము, పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారము మనము ఈ పూజ అనేది చేసుకుంటాము కదా. అయితే ఈసారి వరలక్ష్మి వ్రతం అనేది ఎలా చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను అనమాట. ముందుగా మనము అమ్మవారి కోసం పీటను సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఈ పూజ అనేది మనము వ్రతం అనేది సపరేట్గా చేసుకుంటాం కదండి. పూజ గదిలో మనకు వీలు కాదు, సరిపోదు. కాబట్టి నేను పీటను అనేది సపరేట్గా ఈశాన్య మూలంలో పీటను వేసుకొని అమ్మవారిని సిద్ధం చేసుకున్నాను అనమాట. ఇప్పుడు కలశం కోసము ముందుగా ఒక ప్లేట్లో బియ్యం పోసుకొని దాంట్లోకి కలశం చెంబును అనేది పెట్టుకున్నాను అనమాట. దానికి కంకణం కట్టేసుకున్నాక తమలపాకుతోటి కానీ మామిడాకుతో కానీ మన ఇష్టం అన్నీ కట్టుకోవచ్చు అనమాట. నేను తమలపాకుతోటి కలశానికి కంకణం కట్టిన తర్వాత గంగాజలంలో పసుపు, కుంకుమ చిటికెడు వేసుకొని ఒక 1 స్పూన్ పాలు పోసుకున్న తర్వాత దాంట్లో ఒక కాయిన్ వేసుకొని యాలకులు, సుగంధ ద్రవ్యాలు ఏమైనా మనం వేసుకోవచ్చు అనమాట. అంటే జవ్వాదు పౌడరు, అలాగే ఒక ఫ్లవర్ అనేది వేసుకొని అక్షంతలు కొన్ని వేసుకున్న తర్వాత దాంట్లో గంధం అవి వేసుకొని మామిడాకులు కానీ తమలపాకులు కానీ దాని మీద పెట్టుకోవచ్చు అనమాట అండి. దాని మీద పెట్టుకున్న తర్వాత మనం కలశంకి కొబ్బరికాయ, అలాగే బ్లౌజ్ పీస్, ఒత్తిపత్తి, పూలదండ, మన దగ్గర రూపు ఉంటే రూపు ప్రతి ఇయర్ చేయించుకున్న వాళ్ళైతే ఇయర్కి ఆ రూపాన్ని తీసేసుకొని మళ్ళీ కొత్త రూపు వేసుకొని అమ్మవారికి మనము పుస్తలాగా వేసుకోవాలన్నమాట. ఒకవేళ అవి లేకున్నా సరే పసుపు కొమ్ముతోటైనా మనము అమ్మవారికి వేసుకోవచ్చు అనమాట. అయితే నా దగ్గర ఉన్న అమ్మవారి రూపు బిళ్ళలు అనేది ఉన్నాయండి. 2 ఇయర్స్ నుంచి అవే వేసుకున్నాను అనమాట. ఒకవేళ వీలు కాని వాళ్ళు పసుపు కొమ్మ అయినా వేసుకోవచ్చు. ఈ కలశం అనేది ఖచ్చితంగా ఆనవాయితీ ఉన్నా లేకున్నా పెట్టుకోవాలంటే అదేం లేదండి. మనము అమ్మవారిని ఆ కలశంలోనికి మనము పెట్టుకొని ఆహ్వానిస్తున్నాం కాబట్టి ఈ పూజ అనేది సంపూర్ణంగా జరగాలి అంటే మనం అమ్మవారిని ఆహ్వానించాలి అంటే కలశం అనేది కంపల్సరీగా పెట్టుకుంటాం కాబట్టి ఏ పూజకైనా. ఇప్పుడు నేను ఈ పూజ అనేది కలశంతో స్టార్ట్ చేసిన. ఈ కలశం పెట్టుకుంటే ఎలాంటి భయం అనేది ఏముండదండి. కాకపోతే మనం ఎట్లాగో శుక్రవారం అనేది కలశాన్ని కదపం కాబట్టి నెక్స్ట్ డే ఈ కలశాన్ని కదుపుకొని ఉన్న కొబ్బరికాయని మనము నైవేద్యంగా పెట్టవచ్చు అనమాట అమ్మవారికి. కలశం పెట్టినా ఏమైనా భయం ఉంటుందని ఏ సందేహం ఉండొద్దండి. కలశం పెట్టుకుంటేనే పూజ అనేది సంపూర్ణంగా జరుగుతుందని నా ఉద్దేశము. అది మీ ఇష్టము. మామూలుగా అయినా చేసుకోవచ్చు అండి. అమ్మవారికి ఎలా చేసుకున్నా ఎలాంటి తప్పు లేదు. ఇప్పుడు అమ్మవారి పూజ కోసం నేను పూజ బుక్ అనేది తీసుకున్నాను అనమాట. అమ్మవారిని ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాక వినాయకుడికి ఏ పూజ చేసినా మనం వినాయకుడు పూజ చేస్తాం కదా, అలా వినాయకుడిని విగ్రహం కూడా పెట్టుకున్నాను అనమాట. ఇలా మనము బుక్ అనేది ఉంటుంది కదండి. మనం ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం చేసే బుక్ ఉంటుంది కదా. కాకపోతే పాత బుక్ ఉన్నా సరే అండి మన దగ్గర తీసుకొని అందులో మనము తిథి నక్షత్రం అంటే దాంట్లో ఉండే రోజును మార్చుకొని డేట్ అనేది తిథి నక్షత్రం బట్టి ఆ ఋతువు ఏందో అని అన్నీ ఒకటి మార్చుకుంటే మనం మిగతా అంతా దాంట్లో ఉన్న సేమ్ యాజ్ ఇట్ ఈస్గా చదువుకోవచ్చు అనమాట అండి. ఇయర్కి కొత్త బుక్ కొనాల్సిన అవసరం కూడా ఉండదు. అయితే ఇప్పుడు మనం ఆ పూజ అనేది ఫస్ట్ వినాయకుడితో స్టార్ట్ చేసాం కదా. వినాయకుడికి మనము సంకల్పం చెప్పుకొని అలాగే తమలపాకులతోటి మనం ఫస్ట్ స్టార్టింగ్ అనేది పూజ అనేది చేసుకుంటాం కదా. ఇలా వినాయకుడి పూజ చేసుకున్న తర్వాత పుష్పము, గంధము, పూలు, అక్షింతలు, అలాగే తాంబూలము, వినాయకుడికి అరటిపండు, తమలపాకులు అనేది తాంబూలంగా పెట్టి ధూపము అలాగే హారతి ఇచ్చిన తర్వాత మనము వినాయకుని పూజ అనేది చేసుకున్నట్టు అయిపోతుంది. ఆ తర్వాత మనం ఈ పూజ కంప్లీట్ చేసుకున్నాక తర్వాత అమ్మవారికి అభిషేకం చేసుకునే వాళ్ళు పంచామృతంతో అభిషేకం చేయొచ్చండి. పంచామృతం అభిషేకం చేయలేని వారు కూడా నార్మల్గా అమ్మవారికి పంచామృత స్నానం ఇట్లా పోసి అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టుకొని అష్టోత్తరం చదువుకున్నా ఏం లేదనమాట. ఇలా మనము పూజ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత అమ్మవారికి కూడా పూజ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఇలా ఈ పూజ మొత్తం స్టార్ట్ చేసుకున్న తర్వాత మనం ముఖ్యంగా తోరం అని తోరంగంది కూడా ఉంటుందండి. తోరానికి ఈ 9 వరుసలు 9 ముళ్ళు అనేది వేసుకొని 9 పూలతోటి తోరగ్రంథి పూజ కూడా చేసుకోవాలన్నమాట. అలా ఈ పూజ చేసుకొని వ్రతాన్ని మనము కంప్లీట్గా చేసుకోవాలన్నమాట. లాస్ట్లో మనం ఆ తోరాన్ని కట్టేది కూడా ఉంటుంది బుక్కులోనే. ఆ తోరానికి పూజ చేసుకొని మనం తోరగ్రంథి పూజ కూడా చేసుకొని
అలా చేతికి కట్టేసుకోవడం అనమాట. ఈ పూజ అనేది మనము ఉదయాన్నే చేసుకుంటే మధ్యాహ్నము పూజ అయిపోయే వరకు ఎవరికైనా ఒకరికి తాంబూలంగా ఇచ్చేసి మనము నైవేద్యం అనేది తీసుకోవచ్చు. ఒకవేళ ఎవరు లేనిచో అమ్మవారికి ఒక తాంబూలం అనేది పెట్టేసి మనము నైవేద్యంగా ఏదైనా ఒకటి తినొచ్చు అనమాట. ఒకవేళ వీలు కాకుంటే ఉదయం నుంచి చేయని వాళ్ళు సాయంత్రం చేయాలనుకునే వాళ్ళు ఉదయం నుంచి ఫాస్టింగ్ ఉండేసి సాయంత్రం పూజ అనేది చేసుకోవచ్చు అన్నమాట అండి. అంటే ఒక పాలు పండ్లు కానీ ఏమైనా తినచ్చు నైవేద్యంగా. మనం ఎందుకంటే వ్రతం చేస్తున్నాం కాబట్టి సాయంత్రం వరకు 5 వరకు అయితే ఈ పూజ అనేది 6 నుంచి ఆ రోజు 8 వరకు చాలా బాగుందండి. నైట్ 11 వరకు కూడా చాలా బాగుందనమాట. అయితే ఉదయం చేసుకున్న వాళ్ళైతే 6 నుంచి 10:30 వరకు చాలా బాగుంది. తర్వాత 12 నుంచి బాగుందనమాట. మీరు ఆ రోజు టైమింగ్ని బట్టి మనం పూజ అనేది చేసుకోవచ్చు. ఇలా పూజ అంతా అమ్మవారిది అయిపోయాక అష్టోత్తరం అనేది చదువుకోవాలండి. అష్టోత్తర నామాలు ఫ్లవర్స్తో కానీ లేదంటేనేమో కాయిన్స్ తోటి కానీ లేదంటే కుంకుమార్చన కూడా చాలా మంచిదండి. కుంకుమార్చన కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఫ్లవర్స్ తోటి అమ్మవారికి చేస్తున్నాను అనమాట. ఇలా పూజ అంతా కంప్లీట్ అయిపోయాక అమ్మవారికి ధూపము దీపం నైవేద్యము పండ్లు అలాగే అన్నీ అమ్మవారికి సమర్పించుకొని మనము అమ్మవారికి ముందుగా మనం అమ్మవారికి తాంబూలాన్ని ఇవ్వాలి. అంటే చీర జాకెట్టు ముక్క అలాగే పసుపు పట్టు గాజులు నిండుగా అమ్మవారికి ఫస్ట్ మనం వాయనం ఇచ్చిన తర్వాత అప్పుడు మనము వేరే వాళ్ళకి ముత్తైదులకు వాయనం మీ ఇష్టం ఎలా అంటే అలా. అంటే నార్మల్గా ఇచ్చేవాళ్ళు నార్మల్గా ఇవ్వచ్చు. కొంచెం ఎక్కువ ఇచ్చేవాళ్ళు కూడా అంటే శారీ పెట్టి ఇచ్చేవాళ్ళు వాయనం కూడా ఇచ్చేయచ్చు అండి. నేను వాయనాలు కూడా షార్ట్స్లో పెట్టానమాట. ఒక 5 రకాల వాయనాలు చాలా సింపుల్గా ఎలా ఇవ్వచ్చు, మామూలుగా ఎలా ఇచ్చే పద్ధతి నార్మల్గా ఇచ్చేవాళ్ళు ఇస్తారు కదా అట్లా అనమాట. ఇలా అమ్మవారికి ఇలా పండ్లు నైవేద్యం అన్నీ పెట్టేసిన తర్వాత అమ్మవారికి చూపించి లాస్ట్లో నేను ఫస్ట్ అమ్మవారికి వాయనం అనేది ఇచ్చాను అనమాట అండి. ఇలా నా పూజ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయింది. పూజ అనేది మొత్తం నేను చేసుకున్నాను. ఇలా చాలా సింపుల్గా వరలక్ష్మి వ్రతం అనేది మనం చేసుకోవచ్చు అనమాట. మీకు కూడా వీలైతే ఆ రోజు చేసుకొని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ చాలా ఉంటాయన్నమాట. మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి చూడొచ్చు. నేను ఈ పూజ అనేది లైవ్లో కూడా పెట్టేశాను అనమాట. అందరు కూడా శ్రావణ మాసంలో అమ్మవారికి వరలక్ష్మి వ్రతం అనేది చాలా బాగా జరుపుకోవాలని ఈ వీడియో ద్వారా నేను అందరికీ నా వీడియోని షేర్ చేస్తున్నాను. మీరు కూడా తప్పకుండా చూసి మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ మీ శ్రీ సుధా.